హార్ట్ చక్ర యొక్క క్యారెక్టరిస్టిక్. ఈ చక్ర కనుక బ్యాలెన్స్డ్ గా ఉంటే ఆ వ్యక్తి చాలా ఎంపాథటిక్ గా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఎప్పటికప్పుడు తను తాను యాక్సెప్ట్ చేసుకుంటూ ఉంటారు. కంపాషన్ అంటే జాలి కరుణ ఉంటుంది. తనని తాను కేర్ తీసుకుంటారు, తన హెల్త్ కేర్, బాడీ కేర్ తీసుకుంటారు. ఎదుటి వ్యక్తిని కూడా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటారు. హానెస్ట్ గా ఉంటారు అందరితో. ఇంకా దయా హృదయంతో ఉంటారు అనమాట. అలాగే వీళ్ళకి క్షమాగుణం కూడా ఎక్కువ ఉంటుంది బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. ఇదే చక్ర కనుక బ్లాక్డ్ గా ఉందనుకోండి, బ్లాక్డ్ గా ఉంటే వీళ్ళు దేన్ని భరించలేరు, అంత ఎక్కువగా దేన్ని భరించలేరు, చాలా క్రిటికల్ మెంటాలిటీ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరి నుంచి ఐసోలేట్ అయిపోతా ఉంటారు అనమాట, ఎవరితో కలవరు. ఏదైనా వర్క్ చేస్తున్నారనుకోండి, తనని తాను వెనక్కి పెట్టుకుంటారు, విత్ డ్రా ఫ్రమ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ అంత కేరింగ్ ఉండదు, వాళ్ళ సెల్ఫ్ కేర్ అనేది అస్సలు ఉండదు. వీళ్ళకి బౌండరీస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. నేను ఈ గిరి దాటి బయటికి రాను, నేను ఇలాగే ఉంటాను అన్నట్టు ఎక్సెసివ్ బౌండరీస్ పెట్టుకుంటారు అనమాట. మరీ ముఖ్యంగా ఫియర్ ఆఫ్ ఇంటిమెసీ. ఎవరికైనా దగ్గర అవ్వాలన్నా, ప్రేమించాలన్నా భయపడతారనమాట. మళ్ళీ ఎక్కడ నేను గాయపడతానేమో అని భయపడతారనమాట. ఇది ఒక బ్లాక్డ్ అనాహత చక్ర ఉన్నటువంటి లక్షణాలు. అలా కాకుండా ఓవర్ యాక్టివ్ ఉంది, రైట్? ఓవర్ యాక్టివ్, ఓపెన్ గా ఉంది, ఓవర్ యాక్టివ్ ఉంది. అవసరానికి మించి వారి యొక్క అనాహత చక్ర ఎనర్జీ రిలీజ్ చేస్తుంది అనుకోండి. అందరూ నన్ను గమనిస్తున్నారా లేదా, ఎవరైనా పట్టించుకుంటున్నారా లేదా, నేను కరెక్ట్ గా ఉన్నానా లేదా, నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు నేను ఒక డ్రెస్ కొనడానికి వెళ్ళాను, ఇది నాకు బాగుందా అని అడుగుతాం. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటే తెలిసిన దానికి ఎవరినో అడిగేది ఏంటి కదా. సో అట్లా ఇది నాకు బాగుందా అని అడుగుతాం అనమాట. ఒక అప్రూవల్ కోసం వెయిట్ చేస్తాం అనమాట. అప్రూవల్ వచ్చింది అనుకుందాం, వేసుకున్నాను, అందరూ నన్ను చూస్తున్నారా లేదా అని గమనిస్తే. క్లింగింగ్ టు వాటర్ అంటే ఎదుటి వ్యక్తికి ఎక్కువగా పట్టేసుకుంటారు అనమాట. తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేరు. ఒక చిన్న వాష్రూమ్ కి వెళ్ళాలన్నా, స్కూల్లో, కాలేజ్ లో, ఆఫీస్ లో ఒక తోడు కావాలన్నమాట. ఎవరో ఒకరు కావాలి, ఒక జంట కావాలన్నమాట. మరీ ముఖ్యంగా వీళ్ళు పీపుల్ ప్లీజింగ్ గా ఉంటారు. వీళ్ళని ఎవరు ఏమనకూడదు, వీళ్ళు మంచి వాళ్ళు అని అనిపించుకోవడానికి అందరినీ బ్రతిమాలుతూ ఉంటారు అనమాట. బ్రతిమాలుతూ ఉంటారు అందరినీ. ఎలా చెప్తాను, వాళ్ళకి నచ్చినట్టు చేయడానికి ప్రయత్నిస్తారు, వీళ్ళకి నచ్చకపోయినా గానీ. అలా వీళ్ళు పూర్ బౌండరీస్ పెట్టుకుంటారు. అంటే వాళ్ళకి నచ్చని, అసౌకర్యానికి గురి చేసే విషయమైనా గానీ, సరే ఏం చేస్తాం, గొడవలు ఎందుకు, లేకపోతే వాళ్ళతో మనస్పర్ధలు వచ్చేస్తాయి, నన్ను ఏమైనా అనేసుకుంటారేమో అని చెప్పి వీళ్ళకి బౌండరీస్ ఏమైనా ఉన్నా, వీరు వ్యక్తిగతంగా వీరు ఇబ్బంది పడుతున్నా చేయడానికే ప్రయత్నిస్తారనమాట. తనని తను కోల్పోతూ ఎదుటి వ్యక్తిని తృప్తిపరచడానికి ప్రయత్నిస్తారనమాట. అలా పీపుల్ ప్లీజింగ్ గా ఉంటారు, పూర్ బౌండరీస్ ఉంటాయి. కోడిపెండెన్సీ అని అంటే వీళ్ళ ఆనందము ఇంకొక వ్యక్తి మీద ఆధారపడుతుంది అనమాట. నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను, నువ్వు నన్ను నవ్విస్తే నేను నవ్వుతాను, నువ్వు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను. ఇలా కోడిపెండెంట్ గా ఉంటారన్నమాట. ఇవి ఓవర్ యాక్టివ్ గా ఉన్నటువంటి లక్షణాలు, ఓవర్ యాక్టివ్ గా ఉన్నటువంటి ఒక హార్ట్ చక్ర యొక్క లక్షణాలు అనమాట. ఇవాళ నేను చెప్పినటువంటి ఎక్సర్సైజెస్ ద్వారా ఒక హార్ట్ చక్ర ఓవర్ యాక్టివ్ గా ఉన్నా, బ్యాలెన్స్డ్ గా ఉన్నా, లేదా అన్బాలెన్స్డ్ గా ఉన్నా, దానిలోకి నిరంతరం పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా మనం దాన్ని ట్యూనప్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అనాహత చక్ర యొక్క లక్షణాలు. గోయింగ్ టు ద నెక్స్ట్ చక్ర. బికాస్ అనాహత చక్ర మీద పడిన ప్రతిదీ విశుద్ధిని డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి లెట్ us టాక్ అబౌట్ విశుద్ధి చక్ర ఇమిడియట్లీ. ఓకే, విశుద్ధి చక్ర.